అమెరికా కల చెదిరిపోతోంది. ముఖ్యంగా టెక్సాసు వేదికగా భారతీయ ఐటీ నిపుణులకు గడ్డుకాలం మొదలైంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళుతున్న గ్రెగ్ గబాట్ సర్కార్ విదేశీ నిపుణులపై కొరడా ఝుళిపించింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇకపై కొత్తగా H-1B వీసాదారులను చేర్చుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొత్త H-1B పిటిషన్లను వేయకూడదని గవర్నర్ ఆదేశించారు. ఈ ప్రోగ్రాంలో అక్రమాలు జరుగుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు తక్కువ జీతాలకే కొల్లగొడుతున్నారని గవర్నర్ కార్యాలయం ఆరోపిస్తోంది. 2025లో ఏ ఏజెన్సీలు ఎంతమందికి స్పాన్సర్ చేశాయి, ఏ దేశం వారు ఎంతమంది వంటి వివరాలతో మార్చి 2026 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని డెడ్లైన్ విధించారు. ప్రస్తుతానికి ఈ నిషేధం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితం. అయితే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలపై కూడా నిఘా పెంచాలని టెక్సాస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భారత్లో H-1B వీసా ఇంటర్వ్యూలు 2027 వరకు వాయిదా పడుతున్న తరుణంలో తాజా ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఉన్నత స్థాయి నిపుణుల కోసం ఉద్దేశించిన H-1B వీసాలను సామాన్య ఉపాధ్యాయులు, కోచ్ల నియామకాలకు కూడా వాడుతున్నారని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆయన వాదన. ఇప్పటికే ట్రంప్ సర్కార్ వీసా ఫీజులను $1,00,000 పెంచిన నేపథ్యంలో టెక్సాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంలో పెను సంచలనంగా మారింది. మరోవైపు ఈ విధానాల వల్ల నైపుణ్యం కలిగిన భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.